నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ వాళ్ళు ఎంత ఎట్టకారంగా మాట్లాడుతున్నారు చూడండి. కృష్ణవేణి పాలేటి ఒక వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకురాలు అనుకుంటా. ఈమె మీద లాస్ట్ టైం కేసులు కూడా ఇవ్వబడ్డాయి. ఒక ఎమ్మెల్యేగా గెలవడానికి 3 పార్టీలతో పొత్తులు, జబర్దస్త్ ఆర్టిస్టులు, సినిమా హీరోలతో ప్రచారాలు, మత రాజకీయాలు, కులం కాళ్ళు పట్టుకోవడం, అన్నిటికీ మించి వర్మ గారు నా గెలుపు నీ చేతుల్లో పెడుతున్నానని బీద కబుర్లు, 15 సంవత్సరాల బానిసత్వం చేయాల్సిందంటే పులిహాల కబుర్లు. అంటే చూడండి, ఇక్కడ వీళ్ళు ఎంత టాక్టికల్గా గేమ్ ఆడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకోవడమే కాదు, ఆ పార్టీలు కూడా పొత్తులు పెట్టుకున్నాయి. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బూడి గేమ్ ఏమి చేయట్లేదు. వాళ్ళు కూడా టికెట్లు ఇచ్చినారు. వాళ్ళకి టికెట్లు పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గాలు వీళ్ళు సపోర్ట్ చేసినారు, వీళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు సపోర్ట్ చేసినారు. మత రాజకీయాలు ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా మత రాజకీయాలు చేయలేదు, కుల రాజకీయాలు అస్సలు చేయలేదు. నాకు కులం లేదని చెప్పినటువంటి ఏకైక పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇక వర్మ గారు అంటారా, ఆయన టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నేత, పొత్తులో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వివిధ నియోజకవర్గాలు తిరిగే దానిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా క్యాంపెయిన్ చేస్తానంటే చేయమన్నారు. అంతకుమించి ఏం లేదు. సో 15 సంవత్సరాలు బానిసత్వం చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఏం జరిగిద్దో పవన్ కళ్యాణ్కి బాగా తెలుసు. 2019 నుంచి 24 వరకు ఏం చేశారో తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో కూర్చోనీయకుండా ఉండాలని చెప్పేసి చూస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఓటింగ్ ఉంది. సింగిల్గా వెళ్తే జగన్ గెలుస్తాడు. అది చిన్నపిల్లడు కూడా తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో. సో మీరు ఎంత రెచ్చగొట్టడానికి కారణం కూడా అదే. సింగిల్గా వెళ్ళాలా ఆ వ్యక్తి అని చెప్పేసి వెళ్ళడం ఛాన్సే లేదు. మిమ్మల్ని మాత్రం గెలవనివ్వడు. దాంట్లో ఇంకొక ఆప్షనే లేదు.